వలసలకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపులు ఇచ్చిన పిలుపుతో బ్రిటన్ వ్యాప్తంగా హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. లివర్పూల్, హల్, బ్రిస్టల్, లీడ్స్, బ్లాక్పూల్, స్టోన్ ఆన్ ట్రెంట్, బెల్ఫాస్ట్, నాటింగ్హామ్, మాంచెస్టర్లలో శనివారం వలసదారులుండే హోటల్స్ పై దాడులు జరిగాయి. పలుచోట్ల పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహికి దిగారు. 100 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివాదుల చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రధాని కెయిర్ స్టార్మర్ ఆదేశించారు. నేరపూరిత చర్యలకు తగు మూల్యం తప్పదని హోంమంత్రి వికెట్ కూపర్ హెచ్చరించారు. ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అనే గ్రూప్ ఈ గొడవలకు కారణమని చెబుతున్నారు. వారం క్రితం సౌత్ పోర్ట్ లో కత్తిపోట్లకు 3 చిన్నారులు బలైన ఘటన అనంతరం వలసదారులే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయి. శరీరం రంగును బట్టి దాడులు చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం బ్రిటన్ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు మనం చూస్తున్నాం. ఎన్టీవీ స్క్రీన్ మీద వలసలకు వ్యతిరేకంగా కొన్ని గ్రూపులు ఇచ్చిన పిలుపుతో బ్రిటన్ వ్యాప్తంగా హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. లివర్పూల్, హల్, బ్రిస్టల్, లీడ్స్, బ్లాక్పూల్, స్టోన్ ఆన్, బెల్ఫాస్ట్, నాటింగ్హామ్, మాంచెస్టర్లలో శనివారం వలసదారులుండే హోటల్స్ పై దాడులు జరిగాయి. పలుచోట్ల పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహికి దిగారు. 100 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివాదుల చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రధాని కెయిర్ స్టార్మర్ ఆదేశించారు. నేరపూరిత చర్యలకు తగు మూల్యం తప్పదని హోమ్ మినిస్టర్ వికెట్ కూపర్ హెచ్చరించారు. ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అనే గ్రూప్ ఈ గొడవలకు కారణమని చెప్తున్నారు. వారం క్రితం సౌత్ పోస్ట్ లో కత్తిపోట్లకు 3 చిన్నారులు బలైన ఘటన అనంతరం వలసదారులే లక్ష్యంగా దాడులు సాగుతున్నాయి. శరీరపు రంగును బట్టి దాడులు చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నిరసనకారులను బ్రిటన్ హోమ్ మినిస్టర్ హెచ్చరించారు. వారం క్రితం నుంచి కూడా సౌత్ పోర్ట్ లో ఈ ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి.